మంత్రి కొండా సురేఖ విషయంలో ఏం జరగబోతోంది? ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న ఇది. ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు పీసీసీకి నివేదిక ఇవ్వనున్నారు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనిపై కొండా సురేఖ వివరణ ఇవ్వాలని కొందరు, ఆమెను మంత్రి పదవి నుంచి తప్పించాలని ఇంకొందరు కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో క్రమశిక్షణ కమిటీ ఎలాంటి చర్యలను సూచిస్తుందని ఆసక్తికరంగా మారింది. కొండా సురేఖ ఎపిసోడ్లో వీడియోల్ని కమిటీ పరిశీలించింది. కొండా సురేఖపై చర్యలకు క్రమశిక్షణ కమిటీ సిఫారసు చేయనుంది. ఎమ్మెల్యేల అప్పీలుపైన నివేదికలో ప్రస్తావించనుంది. ఇవాళ మరొకసారి క్రమశిక్షణ కమిటీ సభ్యులు భేటీ కానున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, మరోసారి క్రమశిక్షణ కమిటీ ఇన్ఫార్మల్ గా సమావేశం కాబోతుంది. ఇవాళ సమావేశంలో నివేదికకు సంబంధించినటువంటి విషయం మీద క్లారిటీ రాబోతుంది. ఉదయం సీఎం రేవంత్ రెడ్డితో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి భేటీ అయ్యారు. జరిగినటువంటి ఎపిసోడ్ కు సంబంధించి, అలాగే ఇటీవల జరిగిన క్రమశిక్షణ కమిటీలో జరిగినటువంటి విషయాలు, ఎందుకంటే సుస్మిత మాట్లాడినటువంటి వీడియోలు, అలాగే చిన్నారెడ్డి మాట్లాడినటువంటి వీడియోలు, వీటన్నిటినీ క్రమశిక్షణ కమిటీ ఒకసారి వీటన్నిటిని పరిశీలించింది. ఆ తర్వాత మళ్ళీ కొండా సురేఖ లేఖ రాసినటువంటి అంశం, వీటన్నిటి మీద కూడా ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ ఒక అభిప్రాయానికి వచ్చింది. కొండా సురేఖ ఎపిసోడ్ లో కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలనేటువంటి అభిప్రాయానికి కమిటీలో ఉన్నటువంటి మెజార్టీ సభ్యులు కూడా వచ్చారు. దేనికంటే మరి పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇదే రకమైన అప్పీళ్లు చేశారు. 18 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు, ఆ తర్వాత మరుసటి రోజు మరో 6 ఎమ్మెల్యేలు మీడియా సమావేశాన్ని పెట్టి క్రమశిక్షణను ఉల్లంఘించి సీఎం ని, పార్టీని బలహీనపరిచేటువంటి కుట్ర జరుగుతుందనేటువంటి ఆరోపణలు కూడా చేసినటువంటి నేపథ్యంలో వీటన్నిటినీ పరిశీలించిన తర్వాత కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలనేటువంటి అభిప్రాయానికి క్రమశిక్షణ కమిటీ వచ్చినట్టు మనకు సమాచారం ఉంది. దీనికి సంబంధించినటువంటి నివేదికని ఫైనల్ చేయడానికి మరొకసారి క్రమశిక్షణ కమిటీలో ఉన్నటువంటి సభ్యులంతా కూడా ఇన్ఫార్మల్ గా భేటీ కాబోతున్నారు. ప్రస్తుతం క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి నాగర్ కర్నూలు నియోజకవర్గంలో పర్యటనలో ఉన్నారు. సాయంత్రానికి సభ్యులతో మాట్లాడి నివేదికను ఫైనల్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇందులో ఎమ్మెల్యేలంతా కూడా, అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది సీఎం ని కూడా కలిసి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలనేటువంటి ఒత్తిడి కూడా పెంచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో కొండా సురేఖ ఎపిసోడ్ కు సంబంధించి ఇవాళ సాయంత్రం వరకు కొంత కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. క్రమశిక్షణ కమిటీ ఫైనల్ నివేదిక ఏం చెప్తుంది, ఎలాంటి అంశాలను మెన్షన్ చేస్తారు, కొండా సురేఖ రాసినటువంటి 2 లేఖలపై ఎలాంటి అభిప్రాయానికి వచ్చింది అనేది కొంత ఆసక్తికరమైనటువంటి పరిణామంగానే చూడాలి. అయితే చారి, క్రమశిక్షణ కమిటీ రూపొందించిన నివేదికకు సంబంధించి ముఖ్యంగా క్రమశిక్షణ కమిటీ ఫోకస్ చేసిన అంశాలేంటి? క్రమశిక్షణ కమిటీ ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో నివేదికను సిద్ధం చేయలేదు. అందుకే మరొకసారి క్రమశిక్షణ కమిటీలో ఉన్నటువంటి సభ్యులందరితో కూడా మాట్లాడాలనుకుంటున్నారు. ఎమ్మెల్యేలు మాట్లాడినటువంటి మాటలని వాళ్ళు సుమోటోగా తీసుకోవాలనేటువంటి అభిప్రాయానికి క్రమశిక్షణ కమిటీ వచ్చింది. వీటితో పాటుగా ఆల్రెడీ పీసీసీ చీఫ్ చెప్పినటువంటి నేపథ్యంలోనే షోకాజ్ నోటీసులు కొండా సురేఖకు ఇచ్చారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకోవడంతో పాటు అక్కడ లేవనెత్తినటువంటి అంశాలకి కొండా సురేఖ ఇచ్చినటువంటి వివరణకి పొంతన లేదనేటువంటి అభిప్రాయానికి కూడా క్రమశిక్షణ కమిటీ వచ్చింది. రెండోసారి రాసినటువంటి లేఖలో మొదటిసారి ఏమో తన కుటుంబ సభ్యులను మాట్లాడిన దానికి నాకేం సంబంధం అనేటువంటి అంశాన్ని మెన్షన్ చేశారు. రెండోసారి రాసినటువంటి లేఖలో కుటుంబ సభ్యులని, మా కుటుంబాన్ని, నన్ను రాజకీయంగా దెబ్బతీసేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారనేటువంటి విషయాన్ని మెన్షన్ చేశారు. ఇట్లా ఒక ఇష్యూని ఈ 2 లేఖలకు సంబంధించినటువంటి అంశాల్లో నివేదికలో పేర్కొన్నట్టు తెలుస్తుంది. సాయంత్రానికి కొంత కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. క్రమశిక్షణ కమిటీ మరోసారి ఇన్ఫార్మల్ గా మీటింగ్ అవ్వాలనుకుంటుంది కాబట్టి సాయంత్రానికి పూర్తి క్లారిటీ రావచ్చు. అయితే చారి, గతంలో కూడా కొండా సురేఖకి సంబంధించి కొన్ని ఇష్యూస్ అయ్యాయి. సో ఇప్పుడు పార్టీలో అంతర్గతంగా కానీ, లేదంటే కొండా సురేఖ సన్నిహిత వర్గం నుంచి కానీ వ్యక్తమవుతున్న అభిప్రాయాలు ఏంటి? గతంలో కొండా సురేఖ కూతురు చేసినటువంటి వ్యాఖ్యల సందర్భంగానే పార్టీలో ముఖ్యమైనటువంటి నాయకులంతా బీసీ నాయకురాలు అని మొదటిసారి జరిగినటువంటి అంశంగా వదిలేయాలని పార్టీకి, అటు సీఎం ని కూడా నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కానీ అదే పరిస్థితుల్లో మళ్ళీ రిపీట్ అయ్యాయి కాబట్టి ఈసారి పార్టీకి, ప్రభుత్వానికి నష్టం జరగడం, అలాగే సీఎం ని టార్గెట్ చేస్తున్నారనేటువంటి అభిప్రాయానికి పీసీసీ కూడా వచ్చింది. కాబట్టి ఈసారి చర్యలు తీసుకోవాలనేటువంటి అంశంతో పాటు అధిష్టానానికి కూడా ఇదే తరహా నివేదికను ఇవ్వాలనేటువంటి ఆలోచనతో పార్టీ ఉంది. ఎందుకంటే క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇస్తే ఆ నివేదిక ఆధారంగా హైకమాండ్ కి పీసీసీ కూడా నివేదిక పంపబోతోంది. అంటే ఓవరాల్ ఎపిసోడ్తో చర్యలు తీసుకుంటారు, అలాగే మంత్రి పదవి నుంచి తొలగించాలన్న ఒక వాదన కూడా వస్తుంది. ఎమ్మెల్యేలంతా కూడా ఇదే రకమైనటువంటి డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డిపై తన కూతురు చేసినటువంటి వ్యాఖ్యలని కనీసం ఖండించకుండా
తన కుటుంబ సభ్యులు మాట్లాడినటువంటి వ్యాఖ్యలకి నాకేం సంబంధం అనేటువంటి వివరణ ఇవ్వడం, దానికి కొనసాగింపుగా జరుగుతున్నటువంటి వివాదం నేపథ్యంలో ఖచ్చితంగా కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలనేటువంటి డిమాండే పార్టీలో మెజార్టీ ఎమ్మెల్యేలంతా కూడా వినిపిస్తున్నారు. కాబట్టి ఇవాళ సీఎం కూడా హైదరాబాద్కి వచ్చినటువంటి నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ నివేదిక, పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుల అభిప్రాయాలు అన్నింటినీ తీసుకున్న తర్వాత పార్టీకి ఒక నివేదిక పంపించేటువంటి ఆలోచన ఉంది. పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండాలనేటువంటి ఆలోచనతోటే పార్టీ నడుస్తుంది. కాబట్టి సీఎం కూడా కొంత ఈ ఇష్యూ మీద సీరియస్ గా ఉన్నారు. మొత్తం ఎపిసోడ్ మీద ఇవాళ సాయంత్రం క్రమశిక్షణ కమిటీ ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా చర్యలకు ఉపక్రమించేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. హైకమాండ్ కూడా ఈ ఎపిసోడ్ మీద కొంత సీరియస్ గానే ఉంది అనేది పిసిసి నుంచి చెప్తున్నటువంటి సోర్స్. రైట్, థ్యాంక్ యూ చారి.